అన్న దగ్గర అయితే శాండ్విచ్ సూపర్గా ఉంటుందండి, దాంట్లో ఎటువంటి రాజీ లేదు. 2 టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత సూపులు కూడా చాలా బాగుంటాయి. టమాటా సూప్ కానీ స్వీట్ కార్న్ సూప్ కానీ అంతా ఫ్రెష్గా బాగుంటుంది. మన ఇంట్లో 10 రూపాయల ప్యాకెట్ రెడీమేడ్ కాకుండా అందుకే చాలా టేస్టీగా ఉంటుంది. రేట్లు కూడా రీజనబుల్ రేట్లే. సార్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. తెలుసుగా ఆర్కే ఫుడ్ అండ్ టెక్ ఒంగోలు. అన్న వచ్చి ఒకప్పుడు బెంగళూరులో 5 స్టార్ హోటల్లో చెఫ్గా చేశాడండి. అతనే చెప్పాడు. అదంతా మనం వివరంగా తెలుసుకుందాము.
శాండ్విచ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ. నెక్స్ట్ సూప్ ఐటమ్ చూద్దాము. అవుట్లెట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ కొండ మీద శివాలయం ఉంది కదా, కేశవ స్వామిపేట, దాదా కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉంటుంది మన అవుట్లెట్. ఓకే అన్న. స్ట్రీట్ ట్రీట్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? మన దగ్గర శాండ్విచ్లో ఎన్ని మోడల్స్ ఉంటాయన్నా? బేసిక్గా మన దగ్గర శాండ్విచెస్లో ప్రజెంట్ అయితే 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి క్యాప్సికమ్ బేస్ కర్రీ ఉంటుంది. రెండోది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ మిక్స్ వెజ్జెస్ ఉంటాయి. దాంట్లో క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, టొమాటో, ఆనియన్స్, స్వీట్ కార్న్స్ అన్నీ గార్లిక్ మయోలో కంబైండ్ అయ్యి వచ్చింది. చాలా బాగుంటుంది. అది కూడా స్పైసీ లైక్ చేసే వాళ్ళకంటే క్యాప్సికమ్ బాగుంటుంది. చీజ్ అనేది మన దగ్గర యాడ్ ఆను. వితౌట్ చీజ్ కాస్ట్ డిఫరెంట్. చీజ్ తీసుకుంటేనే మీకు కాస్ట్ అనేది మీకు ఛార్జ్ చేయబడుతుంది. విత్ రెండు అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర. సో ప్రెజెంట్ అయితే మనం ఆఫ్టర్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మన అవుట్లెట్ 3:10 వరకు ఉంటుంది. సో రీసెంట్గా వీటితో పాటుగా మనము సూప్స్ అవి కూడా యాడ్ చేసాము. సూప్స్తో పాటుగా ఓరియంటల్ సెక్షన్, చైనీసు, సో ఇన్ ఫ్యూచర్ వడాపావు, రోల్స్ అవి కూడా యాడ్ చేస్తాం. ఇది బ్రెడ్ శాండ్విచ్లో మీ దగ్గర అది శాండ్విచెస్ బ్రౌన్ శాండ్విచ్, 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ మనం వాడతాము. ఒకటి వచ్చేసి బ్రౌన్ బ్రెడ్, రెండోది వచ్చేసి రెగ్యులర్. ఓకే అన్న. బ్రౌన్ బ్రెడ్ అంటే హెల్త్ కాన్షియస్ వైజ్గా బ్రౌన్ లైక్ చేసే వాళ్ళకి బ్రౌన్ బ్రెడ్, అది స్వీట్ బేస్ కాబట్టి అది హెల్త్ కాన్షియస్లో మీరు కనుక మిక్స్ వేసి చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. అది సూప్స్ ఏమేమి రకాలు ఉంటాయన్నా? యాక్చువల్గా అయితే డైలీ ఒక వెరైటీ మెయింటైన్ చేస్తున్నాం ప్రజెంట్. స్వీట్ కార్న్, టొమాటో, హాట్ అండ్ సారు, మ్యాంగో, వెజ్, అట్లా. మీకు ఏదైనా బల్క్లో కావాలంటే మీరు అడిగిన సూప్ ఏదైనా తయారు చేసి ఇస్తాము. అంటే అప్కమింగ్ విత్ ఇన్ వీక్లో మనం బల్క్ ఫ్యామిలీ ప్యాక్ సూప్స్ కూడా అవైలబుల్ చేస్తున్నాం. లీటర్ వచ్చేసి 99 రూపీస్, హాఫ్ లీటర్ 49 రూపీస్. విత్ ఇన్ వీక్లో అది కూడా స్టార్ట్ అవుతుంది మన దగ్గర నుంచి. అన్న చైనీస్ ఐటమ్ ఏమేమి ఉంటాయి? చైనీస్ ఐటమ్ ప్రజెంట్ అయితే మన దగ్గర ఫ్రైడ్ రైసు, నూడిల్స్లో మీకు ఒక 4-5 వెరైటీస్, సెజ్వాను, పన్నీరు, మష్రూమ్స్, ఇలా అన్నీ ఉంటాయి. మనం వాడే వెజ్జెస్ కూడా మీకు సార్ చూడండి ఇక్కడ, ఇవి ఫ్రైడ్ రైస్ ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అనమాట, జుగిని అంటారు వీటిని. ఇవి వాడతాము. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికమ్స్, క్యారెట్, బీన్స్, ఇవి వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్. మీకు ఓకే, మీరు ఎక్కడికైనా మోస్ట్లీ పెద్ద హై ప్రైస్ రెస్టారెంట్కి వెళ్తేనే మీకు ఇవన్నీ కనపడతాయి. దాంతోపాటుగా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ, మ్యాక్సిమం మనం చేసే సాసెస్ కూడా సెజ్వాన్ సాస్ అట్లాంటివి కూడా మనం హోమ్ మేడ్ తయారు చేస్తాము. మనం మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది హోమ్లీ ఫుడ్ని ప్రిఫర్ చేస్తాం. ఒకసారి అక్కడ ఆర్డర్ ఇది బ్రౌన్ తీసుకో చెప్పండి. మిక్స్ వెజ్ శాండ్విచ్ విత్ బ్రౌన్ బ్రెడ్, మయోనైస్, పెప్పర్, సాల్ట్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ మిక్సింగ్ వెజ్జెస్.
మనకు కూడా చెప్పావా ఇది? చెప్పకపోయావా? वो मारो पनीर पराठा, आलू पराठा, पनीर फ्राइड राइस, पनीर मशरूम फ्राइड राइस. जल्दी जल्दी मारो. గ్రిల్లోకి రన్నింగ్లో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ శాండ్విచ్. ఈ Making మష్రూమ్స్ mezam plus for making mezam plus for mushroom fried rice. गोभी, मशरूम, पनीर, वेज, एक वेज मंचूरियन. ఒక 2 minutes అయిపోయింది నేను తీస్తా. मेजम प्लस मशरूम फ्राइड राइस मारो वो पोर्शन है ना. नहीं जितना डाला उतना डालो फोटो के लिए. आप जितना क्वांटिटी ले लो, मशरूम ले लो, जितना क्वांटिटी डालते उतना डालो. ये सैंडविच है. टेस्ट तो ये ना नेक्स्ट बोलने चाहिए. मंचूरियन ये देखिए. ఇది వచ్చేసరికి కొండ మీద శివాలయం అండి, ఒంగోలు. మన సైడ్కి కనపడతానే ఉంటుంది. సూప్స్ బాగున్నాయి. శాండ్విచ్ అయితే హైలైట్, చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో. నెక్స్ట్ చైనీస్ ఐటమ్ వచ్చేసరికి నేను మంచూరియా తీసుకున్నాను. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంది. అయితే కొద్దిగా మెత్తగా తీసుకోండి, గట్టిగా అనిపించింది. మీకు గట్టిగా తింటానని ఇష్టపడితే అయితే గట్టిగానే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ నాకు రైస్ అయితే ఉడకడం అంత బాగా అనిపించింది. మష్రూమ్ ఒక్కోసారి గట్టిగా ఉంటుంది, ఒక్కోసారి మెత్తగా ఉంటుంది. మనం ఏంటంటే రోడ్డు మీద బళ్ళు అనుకుంటాం కదా, అది వేరు. ఇది వచ్చి రెస్టారెంట్ స్టైలు. అది ఒక్కోళ్ళు ఇష్టపడతారు, ఒక్కోళ్ళు ఇష్టపడరు. రెస్టారెంట్ స్టైల్లో మైండ్ సెట్లో పెట్టుకుంటే ఇది టేస్ట్ బాగుంటుంది. మీ మామూలుగా స్పైసీ బళ్ళలాగా అనుకుంటే మీకు సెట్ కాదు. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఆలోచించి తినేది. టోటల్గా అయితే శాండ్విచ్, సూపులు హైలైట్. ఇది వచ్చేసరికి పన్నీరు చపాతీ. ఇది నేను ట్రై చేయలేదండి, ఇది అంత టైం సరిపోలేదు. బాగానే ఉండొచ్చు. అది మీరు ట్రై చేసి కామెంట్లో పెడితే బాగుందంటే నేను మళ్ళీ వీడియో తీసి మళ్ళీ అప్డేట్ చేస్తాను.
ఇది డీటెయిల్డ్గా అది పన్నీర్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కొన్ని కర్రీస్ అట్లా దానికి తగ్గట్టుగా స్పైసీస్ అన్నీ రెడీ చేసి దాంట్లో పిండిలో కలిపేసి మొత్తం స్మూత్గా చేసి ఇస్తారు. ఇది నేను ట్రై చేయలేదు, ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే ఇతను ఏంటంటే మంచి చెఫ్ అండి, మంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లో చేసి వచ్చాడు. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ వచ్చి కష్టపడుతున్నాడు. వెజిటబుల్స్ అయితే బాగా వాడుతున్నాడు, ఆయిల్ కూడా మంచి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనం మెనూ చూద్దాము. మెనూ కూడా అంత డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కో రోజు ఒక్కో స్టైల్లో ఇస్తాడు. వెజ్జీస్ అయితే సూపర్గా వాడుతున్నాడు, బండి కూడా లుకింగ్ చాలా బాగుంది చూడటానికి. ఇది వచ్చి పన్నీర్ చపాతీ కాల్నాకి ఇట్లా ఉంది, కలర్ కానీ అంతా బాగుంది. కర్రీ కూడా దీనికి ఏదో సపరేట్గా ఇస్తున్నాడు, అది బాగుంది వెజ్ కర్రీ. నాన్ వెజ్ అయితే ఈ బండిలో అసలు ఉండదు, మొత్తం వెజ్జే. వెజ్ లవర్స్కి మంచి సపోర్ట్ ఇచ్చినట్టేను, ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ ఉంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది వెజ్జీస్కి బాగుంటుంది బండి. నూడిల్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. రెస్టారెంట్ మైండ్ సెట్లో ఆలోచిస్తే అన్నీ బాగుంటాయి. శాండ్విచ్ సూప్ మాత్రం